అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారు. మీడియాతో లైవ్ లో చూద్దాం. హరీష్ రావు గారు మీకే అప్పగిస్తాం, మీరే వచ్చి నీళ్ళు ఇవ్వండి అని చెప్పి ఇవాళ అన్నది రేవంత్ రెడ్డి గారు. హరీష్ రావు గారు నువ్వే అంటావు, మళ్ళీ నువ్వే ఒక స్టేట్మెంట్ ఇస్తావు. ఎస్, హరీష్ రావు గారు ఏమన్నారు? రేవంత్ రెడ్డి గారు మీకు చాతం కాకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయండి, నేను చేసి చూపిస్తానన్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు విసిరిన సవాల్ని హరీష్ రావు గారు యాక్సెప్ట్ చేసింది. దాన్ని వక్రీకరించి ఔరంగజేబ్ అని ఏదో అని మాట్లాడుతూ ఉన్నారు. మేము బీఆర్ఎస్ పార్టీగా మీరు నిండుగా 5 ఏళ్ళు పనిచేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటా ఉన్నాం. మేము ఎవరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీ పార్టీలనే చాలామంది ఔరంగజేబులు ఉన్నారు. మీ పార్టీ నాయకులే మీ దాంట్లో ఉన్నోళ్ళకే ఎవరికి నీ మీద నమ్మకం లేకుంటున్నది. నీ అహంకారమైన మాటలకి ఖచ్చితంగా మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు నీకు రివర్స్ అయ్యే రోజు ఖచ్చితంగా వస్తుంది. మంత్రులు, ఎమ్మెల్యేలే కాకుండా మీ క్యాడర్ కూడా నీకు రివర్స్ అయ్యే రోజు వస్తుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను. అసలు మీకు ఇవాళ నేను సంచలనమైన న్యూస్ చెప్తా. అసలు కాంగ్రెస్ పార్టీలో ఏకనాథ్ షిండే అయ్యేదే ఈ రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఇలా ఓట్ నోట్ కేసు అనేది ట్రయల్కి వచ్చేసింది. అన్ని విధాలుగా ఎవిడెన్స్ ప్రూవ్ అయిపోయింది. 3-4 నెలల లోపలనే, లేకుంటే పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాక 6 నెలల లోపలనే రేవంత్ రెడ్డి గారు జైలుకి పోక తప్పదు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదో మాట్లాడుతుండు. అది తప్పించుకోవడానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఏకనాథ్ షిండే అయ్యేది రేవంత్ రెడ్డి గారే. నేను దయచేసి కాంగ్రెస్ పార్టీ మంత్రులని, ఎమ్మెల్యేలని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తా ఉన్నా. నాకు అక్కడక్కడ వినబడతా ఉంది, ఎందుకంటే తను ఏకనాథ్ షిండే కాబోతుండని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీ అందరు కూడా అప్రమత్తంగా ఉండాలని నేను కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు పదే అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. ఈ అబద్ధాలు ఆడేటోళ్ళని ఏమంటారు తెలుసా? ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? పదే అబద్ధాలు ఆడేటోళ్ళని ఇంగ్లీష్లో పాథలాజికల్ లయర్ అంటారు. దాన్ని తెలుగులో వక్రీకరిస్తే రోగ లక్ష్మణ్ అబద్ధాల కోరు అంటారు. ఈ రోగ లక్ష్మణ్ అబద్ధాల కోరు మాట్లాడే అహంకారమైన మాటలు యావత్ తెలంగాణ సమాజం గమనిస్తూ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అధికారం శాశ్వతం కాదు. విర్రవీగకు. ఇప్పటికైనా ఈ రోగ లక్ష్మణ్ కోరు, అబద్ధాల కోరు ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకుంటే బాగుంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.